బాగా పాలిచ్చే ఓ మంచి ఆవును కొనాలని ఎంతకాలం నుంచో మా అత్తగారి సంకల్పం. దానికోసం చాలా చోట్ల విచారించింది. చుట్టుపక్కల ఊళ్ళన్నీ గాలించింది. కానీ ఆవిడకి నచ్చిన ఆవు దొరకలేదు. ఆవు ముఖం బాలేదనో, పీలగా ఉందనో, బాగోలేదనో, ముడులు బాగా లేవనో, పళ్ళు మొలవలేదనో, పళ్ళు ఊడిపోయాయనో ఏదో ఒక వంక పెట్టేది. మొత్తం మీద అన్ని విధాలా నచ్చిన ఆవు ఆవిడికి కనిపించలేదు. 6 నెలల క్రితం మా పక్కింటి వాళ్ళు బదిలీ అయి వెళ్ళిపోతూ వాళ్ళ గేదెను అమ్మే వ్యవధి లేక మాకు వాళ్ళ జ్ఞాపకార్థం ఉండనివ్వండి అంటూ మా ఇంటికి తోలి వెళ్ళిపోయారు. హా, ఆ ఆవు దొరక్కపోయినా అనుకోకుండా మంచి గేదె దొరికినందుకు మా అత్తగారు మహాదానందపడిపోయారు. అమ్మయ్య! ఇక మీద ఆ పాల వెధవ దగ్గర గేదె పాలు కొనే అవస్థ తప్పిపోయింది అంటూ మురిసిపోయింది. కానీ గేదెకు మేత ఏం పెట్టాలో ఏమిటో మా అత్తగారికి బాగా తెలీదని మాత్రం నాకు బాగా తెలుసు. ఆవిడికి ఆవు సంగతి తప్పితే గేదె సంగతి తెలీదు. దానికి తగ్గట్టు మా తోటవాడి పూల మొక్కల సంగతి తప్ప గొడ్డు గోదా సంగతి అస్సలు తెలీదు. పాలు పిండడం మాత్రం చాతవు నన్నాడు. పోనీ మన పాలవాడినే కొద్ది రోజుల పాటు మన గేదెకి మేతా గీత చూడమంటే వదిలిపోతుందిగా అన్నాను మా అత్తగారికి సలహా ఇస్తూ. అవ్వా అన్నారు మా అత్తగారు. హడలిపోయాను. ఏం తప్పన్నానా అని. అది కాదే, వాడి దగ్గర మనం పాలు కొంటం మానేశామనే కోపంతో గేదెకేదైనా మందో మాకు పెట్టి చంపేస్తే అన్యాయంగా చూస్తూ చూస్తూ తెలిసి నోరు లేని గుడ్డుని తీసుకెళ్ళి పులి నోట్లోకి అందిస్తావటే చా అంటూ తెలివి తక్కువకు బాధపడ్డారు. ఆ వెధవకి తెలియకపోతే నాకు తెలియదనుకున్నావా? అయినా అదేమన్నా పెద్ద బ్రహ్మ విద్య గనుకనా? నా పుట్టింటి వాళ్లకు గేదె అచ్చి రాలేదు, కానీ చిన్నప్పటి నుంచి నేను ఆవుతోటే పెరిగాను. అవెంతో గేదెంతే, దాని మేత ఎంతో దీని మేత అంతే. కాకపోతే ఆవు కంటే కాస్త అధికంగా తింటుంది గేదె. ఆ మాత్రానికి పోయి వాణ్ణి వీణ్ణి అడిగి ఎందుకీ పనులన్నీ అంటూ కోపడ్డారు మా అత్తగారు. సరే, మనకెందుకు వచ్చిందని ఊరుకున్నాను. పాలవాడొచ్చి గేదెను చూడాలని సంబరపడ్డాడు. మా అత్తగారు వీల్లేదు పొమ్మన్నారు. వాడి గేదె ప్రాంతానికి కూడా వెళ్ళనివ్వకుండా తనే స్వయంగా స్వహస్తాలతో 3 పూట్ల దిట్టంగా గేదెను మేపడం మొదలుపెట్టారు. 2-3 రోజులు పక్కింటి వాళ్ళకి ఇచ్చే పాల కంటే చాలా ఎక్కువ పాలే ఇచ్చింది. మేమంతా మా అత్తగారి జంతు రక్షణ విషయంలో ఉన్న అనుభవానికి ఆశ్చర్యపడిపోయి ఆమెని తెగ అభినందించాం. అంతేనే, ఏదైనా అంతే, పిండి కొద్దీ రొట్టె అన్నారు మా అత్తగారు అలక్ష్యంగా చప్పరిస్తూ. మర్నాడు గేదె టక్కున సగం పాలు తగ్గించేసింది. కారణం తెలియక కంగారు పడిపోయారు మా అత్తగారు. ఆ రోజంతా ఆలోచించి దానికి ఇంకా తిండి చాలట్లేదని తీర్మానించుకొని వచ్చారు. వెంటనే పత్తి గింజలు, సజ్జాలు ఇంకా ఏవేవో తెప్పించారు బజార్ నుంచి. అంతకుముందు గేదెకి వేస్తున్న కందిపొట్టు, పెసరపొట్టు, గానుగు చెక్క, తౌడు, పచ్చగడ్డి, ఎండుగడ్డి వగైరాలతో పాటు పత్తి గింజలు రుబ్బి సజ్జాలు ఉడికించి మొత్తం అన్నీ గేదె వద్దంటున్నా వినకుండా బతిమాలి దాని కడుపు నిండా పట్టించారు. మర్నాడు పొద్దుటే పాలు పిండడానికి వెళ్ళిన తోటవాడిని ఒక తన్ను తన్నింది గేదె. వాడి ముందు 2 పళ్ళు విరిగిపోయాయి. ఇహ దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరినీ వెనక కాళ్లతో ఢూడించి తనడం మొదలుపెట్టింది. మా అత్తగారు దానికి పెట్టిన అతి తిండి యొక్క బలం ఆ విధంగా చూపిస్తుందనిపించింది. కారణం ఏమిటని దూరంగా నిలబడి ఆలోచించడం మొదలుపెట్టాను. గేదె కడుపు విపరీతంగా లావుగా ఉంది. ఆయాసపడుతోంది. ఒకచోట నిలవకుండా చిందులు తొక్కుతోంది. దాని అవస్థ చూస్తే ఒకవేళ కడుపు నొప్పితో బాధపడుతుందేమోనని అనుమానం కలిగింది నాకు. ఆ సంగతి చెప్పి చూశాను. ఛ, ఊరుకో, దుష్టి కళ్ళు నువ్వును. గేదెకు తిండి ఎక్కువ కావడం ఏమిటి? తక్కువైందని చెప్పు. అసలు ఇంతకు ఆ పాల వెదవ దృష్టి కొట్టింది దానికి అన్నారు మా అత్తగారు. పాపం, వాడు అసలు గేదెను చూడనే లేదుగా అన్నాను. చూడాలా, మనసులో ఏడ్చుకుంటే చాలదు అంటూ అది పాలవాడి మనే దృష్టేనని తేల్చేశారు మా అత్తగారు. వెంటనే ఒక వీసు మిరపకాయలు, అరవీస కర్పూరం, మానెడు ఉప్పు, ఒక పాత చీపురు కట్ట వగైరా సేకరించి దూరం నుంచి గేదెకు దిష్టి తిప్పేశారు.
పాలవాడిని తిట్టుకుంటూ పటపట మోటికలు విరుస్తూ. ఆ రాత్రి గేదె చచ్చిపోయింది. ఆ సంగతి విని పాలవాడు ఒకటే గోల. అయ్యో, దానికి కాస్త ఇంగువ వెల్లుల్లిపాయలు నూరి మింగిస్తే బతికేదమ్మగారు, బంగారం లాంటి బర్రెను తిండి ఎక్కువ పెట్టి పెద్దమ్మగారు చంపేశారమ్మా అంటూ ఏడ్చాడు. ఛ వెధవా, నోర్మి, మళ్ళీ ఆ మాట అన్నావంటే పళ్ళు రాలగొడతాను, అసలు నీ దృష్టితోటే పోయిందది అంటూ పాలవాడి మీద మండిపడ్డారు ఆవిడ. ఒకవేళ వాడు చెప్పినట్టు మందు మాపో ఇస్తే బతికేదేమో పాపం అన్నాను భయపడుతూ. నా తలకాయ బ్రతికేది, ముందే చెప్పాను కదే, మా పుట్టింటి వాళ్ళ దగ్గర నుంచి చూస్తున్నానుగా, మనకి గేదె అచ్చిరాదు అంతే అన్నారు మా అత్తగారు. మళ్ళీ పాలవాడిచ్చే పాలబడ్డం మేము. రాను రాను ఆవు పాలు కటిక నీళ్లలా తెచ్చిస్తున్నాడు. 3 పూట్ల ఆవు పాల మీదే ఆధారపడే మా అత్తగారు పాపం ఆ కటిక నీళ్లు మింగలేక అవస్థపడ్డారు. ఏదో ఒక ఆవును వెంటనే కొనాలనే తీర్మానానికి వచ్చారు. ఈసారైనా పాలవాడి సలహా తీసుకుంటే మంచిది అని తోచింది నాకు. అబ్బే, ఆవు సంగతి వాడికేం తెలుసుననే అన్నారు అత్తగారు చప్పరిస్తూ. ఎక్కడుందో విచారించమందాం, మనకి నచ్చితేనే కొందాం అని నెమ్మదిగా నచ్చ చెప్పాను. సరే, నీ ఇష్టం అన్నారు ఆవిడ ఇష్టంగానే. సుమారుగా ఉంటే చాలు, పాలు మాత్రం బాగా ఇచ్చే ఆవు కావాలని, ఎక్కడ దొరుకుతుందో వెంటనే చూడమని పాలవాడు రాగానే పురమాయించాను. ఎందుకు, గేదెను చంపింది చాలక మళ్ళీ ఆవును కూడా చంపాలనుకుంటున్నారా అత్తాకోడలు అన్నారు మా వారు పైన బాల్కనీలో నిలబడి నవ్వుతూ. మా అత్తగారికి కోపం వచ్చింది. పాలవాడు పక్కకి తిరిగి గుడ్డచాటున నవ్వుకున్నాడు మా వారి మాటలకు. చంపితే చంపాంలేరా, ముందు నీళ్ల పాలు తాగలేక చస్తున్నాను అంటూ మా అత్తగారు విసుక్కున్నారు. సరే అయితే ఉండండి అమ్మగారు, రేపు శుక్రవారం నాడు సంతకెళ్ళి ముందు ఆవును చూసి పట్టుకొస్తాను అన్నాడు పాలవాడు. చాచా, ఆ ఊరు సంతలో మంచి ఆవు ఎక్కడ దొరుకుతుందిరా నీ ముఖం, మీకు మంచి ఆవు కావాలంటే ఒకచోట దొరుకుతుంది అన్నారు మా వారు. మా అత్తగారి ప్రాణం లేచొచ్చింది. ఎక్కడ్రా అన్నారు మా అత్తగారు పైకి చూస్తూ. చెప్తాను, కానీ ఖర్చు ఎక్కువ, అంతేకాదు దానికి టైం ప్రకారం మేత గీత వేయాలి, లేకపోతే ప్రయోజనం లేదు. అదంతా దొర్ల సమాచారం, సీమావులు అక్కడ అన్నీ ఉండేవన్నీ. ఏ ఆవైతే ఏమిట్రా, వేళకింత మేత వేయాలంటావు, అంతేగా, వేస్తాను, ఆవును పెంచడం నాకు అలవాట్లే అన్నారు మా అత్తగారు. అబ్బే, నువ్వు పెంచడం గించడం పనికిరాదు, దానికి ప్రత్యేకంగా ఒక మనిషిని పెడతానంటేనే చెప్తాను అన్నారు మా వారు వాళ్ళ అమ్మను ఏడిపించడానికి. సర్లే, అట్లాగే చేద్దాంలే, ముందు ఆవు ఎక్కడుందో చెప్పు అన్నారు మా అత్తగారు. ఇక్కడికి 20 మైళ్ళ దూరంలో 50 ఎకరాల స్థలంలో కొత్తగా ఫారం ఓపెన్ చేశారు. అక్కడ కొన్ని వందల ఆవులు, ఎద్దెలు, గేదెలు, దున్నపోతులు దొరుకుతాయి. అవి మా వారు చెప్తుంటే పాలవాడి చెవుల్లో అమృతం పోసినట్టయింది. అబ్బో అబ్బో, కొన్ని వందల కోట్లే, అయితే ఆ చోటు ఇంద్రలోకంలాగా ఉంటుందన్నమాట. అయితే ఇయ్యాళ్ళనే అక్కడికి వెళ్ళి ఓ మంచి ఆవును చూసి పట్టుకొత్తా సామి అన్నాడు హుషారుగా పాలవాడు తలగుడ్డ చుట్టుకుంటూ. నువ్వెక్కడికి రా, మాటకు ముందు అపశకనంలాగా నేను వెళ్ళి చూస్తాలే అంటావు అన్నారు మా అత్తగారు. నువ్వెందుకమ్మా వెళ్ళటం, 50 ఎకరాల స్థలంలో అన్ని వందల పశువుల్లో నీకు నచ్చిన ఆవు ఎక్కడుందో తిరిగి వెతకటం మాటలా, నా మాట విని వాడిని వెళ్ళి రాని అన్నారు మావారు. వాడు వెళ్తే ఎట్లారా, నాకు నచ్చినావేదో వాడికి ఎట్లా తెలుస్తుంది, నా కంటితో కదా చూడాలనుకుంటున్నాను. అవసరం లేదమ్మా, అక్కడుండే ఆవులన్నీ మంచి ఆవులే, నీకెలాంటి ఆవు కావాలో వాడికి గుర్తులు చెప్పి పంపించు, వాడికి ఆవుల సంగతి గేదెల సంగతి తెలుసుగా అన్నారు మావారు. చూడండి స్వామి, మరీ పెద్దమ్మగోరు నన్ను అసలు ఏమీ తెలవను గాడిద కింద కట్టేసింది. ఆవు నాకు అచ్చు రాలేదన్న మాటే కానీ చిన్నప్పటి నుంచి గొడ్లతో పుట్టి గొడ్లతో పెరిగాను, ఏ గొడ్డు ఎట్టాంటిదో నాకు తెలిసిన సంగతి గొడ్డుకు తెలుసు అన్నాడు పాలవాడు మా వారిని ఆసరా చూసుకొని కాస్త ధీమాగా. ఇంతెందుకురా, అక్కడ ఫారం మేనేజర్ ఉన్నది నా ఫ్రెండే, వాడు నీలాగే గొడ్లతో పుట్టి గొడ్లతో పెరిగిన సగం గొడ్డు. వాడికి ఉత్తరం రాసిస్తాను, తీసుకెళ్ళివ్వు, అక్కడుండే వాటిలో మంచి ఆవుని చూసి మనకి పంపిస్తాడు అన్నారు మావారు. అయితే సిక్కే లేదు. అట్లానే చేయండి స్వామి. అయితే ఎప్పుడు వెళ్ళమంటారు స్వామి అన్నాడు పాలవాడు.
అదంతా నాకు తెలీదు, పెద్దమ్మగారిని అడుగు అంటూ మావారు లోపలికి వెళ్ళిపోయారు. మరి ఈ పూటే వెళ్ళమంటారా పెద్దమ్మగారు అన్నాడు పాలవాడు. ఈ పూటే ఏం వెళ్తావురా, ఇంకా చవితి ముగులుంటేను. 12 గంటల తర్వాత కానీ పంచమి గడియలు రావు, మధ్యాహ్నం నుంచి వెళ్ళు అన్నారు మా అత్తగారు. సరే అయితే అట్లానే కానియండి అంటూ పాలవాడు గేదెల్ని తోలుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం 2 గంటలకంటా వచ్చేశాడు పాలవాడు. ఎర్ర పంచ, పచ్చ చొక్కా, ఊదురంగు తలగుడ్డతో పూల రంగడిలాగా ముస్తాబై వచ్చాడు. వాడి వెనకాలే వాడి 2 పెళ్ళాలు వచ్చారు. చిలక పచ్చ చీర కట్టి, సిగనిండా పూలు పెట్టి, నోటి నిండా తాంబూలం మిగించి, ముసిముసి నవ్వులతో సీతాకొక చిలకల్లాగా వచ్చి వాకిట్లో ఉన్న టెంకాయల చెట్లు చాటున వాళ్ళిద్దరూ దోబూచులాడడం మా అత్తగారి కంట పడింది. వాళ్ళెక్కడికి రా, వాళ్ళిద్దరినీ తీసుకొచ్చావెందుకు అన్నారు పాలవాడి మీద మండిపడుతూ. మేం కూడా చూస్తామంటూ ఎంట పడ్డారమ్మగారు అన్నాడు సిగ్గుపడుతూ పాలవాడు. పాపం వాళ్ళని కూడా తీసుకెళ్ళని అమ్మా, తీసుకెళ్ళరా, నీ 2 పెళ్ళాన్ని కూడా తీసుకెళ్ళు. తస్సదియ్యా, ఛాన్స్ అంటే నీదేరా ఛాన్స్. ఈ కాలంలో 2 పెళ్ళాల్ని ఒక్క మాట మీద లాక్కొస్తున్నావంటే నిజంగా నువ్వేరా హీరో, అనుభవించు అనుభవించు అంటూ హుషారుగా నవ్వుతూ మా వారు పాలవాడి అదృష్టానికి లోపలే ఈడ్చబడ్డారు. నాకు నవ్వొచ్చింది. మా వారికి నా మీద కోపం వచ్చినప్పుడు అంతే, వెధవ పాలవాడికే 2 పెళ్ళాలు అంటూ ఉంటారు. పాలవాడిని చూస్తే మా వారికి ఈర్ష, వాడి 2 పెళ్ళాలని చూస్తే మా అత్తగారికి ఒళ్ళుమంట. పాలవాడి 2 పెళ్ళాలు నవ్వుతూ వెళ్తూ ఒద్దుగ్గా ఉండడం మా అత్తగారికి కొంచెం కూడా నచ్చలేదు. ఇదేం విడ్డూరమే, నేనెక్కడా చూడలేదు. సవతులన్న తర్వాత పోట్లాడుకోవద్దు, మీరిద్దరూ ఒక్కరోజు కూడా పోట్లాడుకోరేం అని అడిగేది మా అత్తగారు. పోట్లాట ఎందుకు అమ్మగారు, మా అక్క నన్ను బాగానే చూసుకుంటుంది అనేది చిన్నది. వాళ్ళిద్దరూ ఆ విధంగా ఒక్క మాట మీద ఒద్దిగ్గా నిలిచి ఒకళ్ళ మీదకొకళ్ళు ఆప్యాయత ఒలకబోసుకోవడం మా అత్తగారికి ఒళ్ళు మంటకి మరి కాస్త ఎక్కువ కారణమైంది. ఎట్లాగైనా వాళ్ళిద్దరూ పోట్లాడుకుంటే చూడాలని తను సాయశక్తులా ప్రయత్నించారు. వాళ్ళిద్దరూ పోట్లాడుకోకపోగా మీకు ఇదేం బుద్ధి పెద్దమ్మగారు అంటూ ఒకసారి మెత్తగా చివాట్లు పెట్టారు. దాంతో వాళ్ళిద్దరిని చూస్తే మా అత్తగారికి అరికాలి మంట. అయితే 2 పెళ్ళాల్ని తీసుకెళ్తానంటున్నావే, మరి సాయంకాలం పాలు ఎవరు పిండుతారు అన్నారు వాడి పెళ్ళాళ్ళ వైపు కొరకొరగా చూస్తూ. మా తమ్ముడికి చెప్పానమ్మగారు, వాడు తోలుకొచ్చి పిండుతాడట అన్నాడు పాలవాడు. సరేలేరా, వెళ్ళిరా. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ 2 పెళ్ళాలని చూసుకుంటూ ఆవు సంగతి మర్చిపోకు. మంచి ఆవు చూసి ఇమ్మని అబ్బాయి స్నేహితుడితో చెప్పు. నల్లటి పొడులుండే ఆవు శ్రేష్టం. 1 ఈత 2 ఈతల కంట పైన వేసింది మనకొద్దు. పళ్ళు ఎన్ని మొలిచాయో చూడు. ఆవు గాడిదలా నడుస్తాయి, నడక చూడు. అన్నిటికంటే ముఖ్యంగా దాని ముఖం కళగా ఉండాలి, తెలిసిందా? అదే ఇంటికి లక్ష్మి అంటూ ఆవు కోసం డబ్బులు మా వారిచ్చిన ఉత్తరం 2 పాలవాడి చేతికిచ్చి పంపేశారు. రాత్రి బాగా పొద్దుపోయాక వచ్చాడు పాలవాడు, 2 పెళ్ళాన్ని ఇంటి దగ్గరే వదిలేసి. సంతోషంగా హుషారుగా వస్తున్న పాలవాడిని చూసి, ఏంరా ఇంతకు వెళ్ళిన పని అయిందా అన్నారు వరండాలో లైట్ వేస్తూ మా అత్తగారు. ఎల్లుండి శుక్రవారం నాడు 23వ నంబరు మన ఇంటికి తోలుకొస్తున్నారు అన్నాడు పాలవారు. 23 నంబరు మన ఇంటికి తోలుకురావడం ఏమిట్రా? అవును కాదు అన్నారు మా అత్తగారు ఆశ్చర్యపడుతూ. అదేనా అండమ్మగారు? అవునే, ఆడంతా నంబర్ల సిస్టం. పలానా ఆవు పలానా బర్రె అంటే వాళ్ళకు తెలపదు, పలానా నంబర్ అంటేనే వెంటనే తెలుస్తుంది. ఒక్కొక్క గొడ్డును కట్టేసిన చోటే దాని నంబర్ రాసి పెడతారు. అబ్బో, ఏం చెప్పమంటారు పెద్దమ్మగారు, ఆ గొడ్లకి ఇంద్రభోగంలా జరుపుతున్నారు. ఏం తిండి, ఏం మేత. అది సరేరా, పోయి 23వ నంబరు ఎందుకు తీసుకున్నావు? అంతకంటే మంచి నంబర్ దొరకనట్లు అన్నారు మా అత్తగారు. తన ఆమోదం లేకుండా వాడు ఏరిన నంబరు చెడ్డది కాకుండా ఉంటుందా అన్న భరోసాతో. అయ్యో, నంబర్ ఏదైతే ఏంటమ్మగారు, అసలు అట్లాంటి ఆవు మీకు దొరుకుతుందా? అయ్యగారు ఇచ్చిన ఉత్తరం తీసుకెళ్ళి మాస్టర్ అయ్యగారికి ఇచ్చా. వెంటనే
నన్ను ఎంట పెట్టుకుని ఆడున్న ఆవులన్నిటినీ చూపాడు. వాటిలో చక్కని సుక్క మన నావు. పాలవాడు చెప్తుంటే సంతోషంతో మా అత్తగారి ముఖం వికసించింది. అయితే ఇంతకీ సుడి గిడి చూసి తీసుకున్నావా అన్నారు. అబ్బే, మాట్లాడకూడదు, సుడి లేదు పొడి లేదు, మొద్దంగా ఉన్నది అన్నాడు పాలవాడు. ఇంతకు నల్లపాడులా తెల్లపాడులా అన్నారు మా అత్తగారు. నల్లపొడలు, తెల్లపొడలు, ఎర్రని మచ్చలు, పసుపు పచ్చ గీతలు, ఆకుపచ్చ సారలు, పొగాకు రంగు చెవులు, బూడిద రంగు ముఖం, అదేదో రంగులో ఉందండి అమ్మగారు తోక. ఓరిని తోక దొంగలు దోల, అన్ని రంగులు ఉంటాయిట్రా ఒక ఆవుకి అన్నారు ఆశ్చర్యపోతూ. అయ్యో, అది ఆవు కాదమ్మా, పంచరంగుల శిలకంటే నమ్మండి, పూటకి 5 మానుకలు ఇస్తుందట. ఏమిట్రా, పాల పంచుతామా అన్నారు మా అత్తగారు హడలిపోయి. పాలండి అమ్మగారు అంటూ పాలవాడు తలగుడ్డ సాటును నవ్వు ఆపుకోలేక సచ్చాడు. ఇదెక్కడ విటూరనరా, పూటకి 5 మానికలు అయితే రోజుకి 10 మానికలు అన్నమాట, నేనెక్కడా వినలేదే అంటూ ఆశ్చర్యపోతూ మా అత్తగారు దవడలు నొక్కున్నారు. అదంతా దొరల తరీదు, మీకు తెలవదులేండి పెద్దమ్మగారు, ఆడ ఇంకో సంగతి తిన్నానా, ఒక్కొక్క గొడ్డుకి రోజు 5-6 మాటలు తిండి పెడతారట. అయ్యో అయ్యో, ఇదేం అన్యాయం రా, అవి ఎట్లా ఇస్తున్నాయి, వీళ్ళెట్లా పెడుతున్నారు, ఆడంతా అంతే నమ్మగారు, ఆడుండే గుడ్లన్నీ రూలు సూలు మీద నడుస్తున్నాయట. ఏ బర్రెకెన్ని నెలసూలో, ఏ ఆవు ఎప్పుడు దూడనేస్తుందో వాళ్ళ కాడ ఇవ్వరంగా తారీఖులేసుకుని ఉంటాయట. ఆ తారీఖు నాడు ఆవు కాడికెళ్ళి దూడనై అంటే వెంటనే వేస్తుందట. ఈ ఆళ్ళ వద్దులే అంటే ఏనబోయే ఆవు కూడా మానేస్తుందట. అవి గుడ్లు కాదమ్మగారు, గుడ్లు కాదు, మునుసులు అంటూ పాలవాడు ఆనందపడిపోయాడు. ఎట్లాగో ఏమిటో, మొత్తానికి గాదగానే ఉంది. అయితే ఇంతకు మనావెక్కడుందిరా అన్నారు మా అత్తగారు. మనకింకా దూణలేదమ్మగారు, నిండు సూలా ఉంది అన్నాడు మురిసిపోతూ. ఏమిటి, పోయి సూలావునా నువ్వు కొనుక్కొచ్చావు, ఓరిని తెలివి మండిపోను, శుభమా అంటూ దూడతో రాకుండా చూలావునెట్లా ఇంటికి తోలుకోనున్నావురా, ఇందుకేనా నిన్ను నీ 2 పెళ్ళాలని పంపింది అంటూ మా అత్తగారు ఆమంతం పాలమేడ మీద విరుచుకుపడ్డారు. వాడు భయంతో వణికిపోయాడు. ఇంకా 10 రోజుల్లో దూడనేస్తుంది కనుక తోలుకెళ్ళొచ్చని ఆ మేనేజర్ అయ్య చెప్పాడమ్మగారు. మేనేజర్ అయ్యగాడి వాడి తాత చెప్పినా ఆ చూలావు నాకు అక్కర్లేదు, మాకచ్చి రాదు. అసలు వెళుతూ వెళుతూ అపశకునంలాగా నీ 2 పెళ్ళాలని ఎట్ట పెట్టుకొని వెళ్ళినప్పుడే అనుకున్నా, దానికి తగ్గట్టే 23వ నంబరు దొరికింది నీకు. పాడు నంబరు, అదిను అచ్చిరాని నంబరు. మరిప్పుడు ఏం చేయమంటారు పెద్దమ్మగారు? ఈ సంగతి వివరంగా ముందే మీ కాడ కనుక్కోకుండా వెళ్ళి తెలివి తక్కువ పని చేశానా అంటూ బాధపడ్డాడు. ఇంకా నీకెక్కడొస్తుందిరా తెలివి, 2 పెళ్ళాలని కట్టుకున్న తర్వాత నిన్ను పంపడం మాది బుద్ధి తక్కువ, తక్షణం వెళ్ళి ఇచ్చిన డబ్బు వాపసు తీసుకొనిరా అన్నారు అత్తగారు మండిపడుతూ. అయ్యో రామ్మా, ఇప్పుడు నేను అడిగితే ఇస్తారో ఇవ్వరో, ఎందుకైనా మంచిది అయ్యగారికి కూడా ఓసారి అడిగి చెప్పండి అమ్మగారు. పోనీ ఒక పని చేస్తే, దూడను వేసిందాకా ఆవును అక్కడే ఉంచి దూడ వేసిన తర్వాత పంపమంటే పంపుతారా అన్నాను నేను కలగచేసుకొని. పాలవాడి ప్రాణం లేచొచ్చింది. ఓ, పంపుతారా ఉండమ్మగారు, అట్టా పంపకపోతే ఆవు మనకొద్దంటే సరి, ఎటు తిరిగి 10 రోజుల్లో దూడనేస్తుందన్నాడు. అట్టెయ్యకపోతే మేనేజర్ అయ్య దగ్గరుండి దూడనేయిస్తానన్నాడు. మేనేజర్ అయ్య దూడని వేయిస్తాడో వేస్తాడో నాకు అనవసరం, పై వచ్చే శుక్రవారం నాటికైనా ఆవు దూడతో సహా ఇంటికి రావాలి, అంతే, ఆ సంగతి చెప్పు వాళ్ళతో అన్నారు మా అత్తగారు. అట్టానే చెప్తా పెద్దమ్మగారు, రేపు సందకాడే వెళ్తా అంటూ పాలవాడు తలగుడ్డలో దాచిన రసీదు మిగతా డబ్బు భయభక్తులతో మా అత్తగారి చేతిలో పెట్టి బతుకు జీవుడా అంటూ వెళ్ళిపోయాడు. పై వచ్చే శుక్రవారం నాడు
వస్తుందని మా అత్తగారు గొడ్ల కొట్టం అంతా శుభ్రం చేయించారు. నా చేత ముగ్గు వేయించి గుంజలకు పసుపు కుంకుమ కూడా పెట్టించారు. తోటవాడితో మామిడి తోరణాలు కట్టించారు. ఇంతా చేసి శుక్రవారం నాడు ఆవు రాకపోగా పాలవాడు కూడా రాలేదు. ఇంకా మా అత్తగారు ఒళ్ళు తెలియని కోపంతో ఇల్లంతా తిరిగారు. పాలవాడు ఆ రోజు కనిపిస్తే మా అత్తగారు వాడిని నమిలి మింగేసి ఉండేది అనిపించింది. వేళ మంచిది, వాడు ఆ రోజు మర్నాడు కూడా రాలేదు. కారణం తెలియక వాడింటికి కబురు పెట్టా. ఇల్లు తాళం వేసిందట. గురువారం నాడు రాత్రికి రాత్రే ఇంటిల్లిపాది ఎక్కడికో వెళ్ళిపోయారని ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పారంట మా తోటవాడితో. ఇహ మా అత్తగారికి పూనకం వచ్చింది. పాలవాడిని చడామడా తిట్టడం మొదలుపెట్టారు. నే అప్పుడే చెప్పాను, వాడు వట్టి దొంగ వెధవా, ఇట్లానే పరారవుతాడని నాకు ముందే తెలుసునే అన్నారు త్రికాల జ్ఞానం గల మా అత్తగారు. మా ఇంటికి ఆవు వచ్చేస్తుందనుకుని ఇరుగు పొరుగు వాళ్ళంతా జున్నుపాల కోసం, ఆవు పంచతం కోసం మా అత్తగారికి కబురు పెట్టడం మొదలుపెట్టారు. పాలవాడు మా అత్తగారికి భయపడి దేశాంతరం పోయాడని మా వారికి తెలిసింది. పాపం, వాడు మాత్రం ఏం చేస్తాడు? మీ ఆవు బాధ పడలేక ఏ నుయ్యో గొయ్యో చూసుకుని ఉంటాడు అంటూ వాడి మీద జాలిపడ్డారు. మా వారిని ఆవు సంగతి ఫారంకి టెలిఫోన్ చేసి కనుక్కోమని చెప్పారు మా అత్తగారు. టెలిఫోన్ చేస్తే మేనేజర్ ఊర్లో లేడు, మిగతా వివరాలు మనిషి రాందే మాకు తెలీదు అన్నారు. మేనేజరు పాలవాడు ఎవరూ ఒకరు వచ్చేదాకా ఆగమని మా వారు సలహా ఇచ్చారు. మా అత్తగారు ఒకరు సలహా వినదలుచుకోలేదు. వెంటనే బయలుదేరారు. ఆవు సంగతి తెలుసుకుంటానంటూ దూడనేసినా సరే వేయకున్నా సరే తక్షణం ఆవు ఇంటికి తోలమని చెప్తానంటూ తోటవాడిని తోడు పులుచుకొని కారులో బయలుదేరి వెళ్ళిపోయారు. ఆమె అటు వెళ్తూనే పాలవాడొచ్చాడు. ఏంట్రా, ఎక్కడ మాయమైపోయావు అన్నాను. వాడు కళ్ళు తుడుచుకుంటూ, ఏం చెప్పనమ్మగారు, పక్క ఊళ్ళో మా అన్నకి చాలా డేంజర్గా ఉందని అర్ధరాత్రి కాడ తంతి కొట్టారు. రాత్రికి రాత్రే వెళ్ళాం. అటు మా అన్నకి 5 పిల్లలు, తల్లి లేనోళ్ళు. వాళ్ళను చూడటానికి చెందటానికి నా 2 పిల్లల్ని తమ్ముడిని కూడా తీసుకెళ్ళా. ఇప్పుడు మా అన్నకి కాస్త సుమారుగా ఉంది. పిల్లల్ని చూసుకోవటానికి పెద్దదాన్ని ఆడుంచి చిన్నదాన్ని మాత్రం తీసుకొచ్చా. తమకి పాలకి చాలా ఇబ్బంది అయినట్టుంది. అర్ధరాత్రి కాడ ఇంటికొచ్చి మిమ్మల్ని నిద్రలేపి సంగతి చెప్పడం బాగుండదని అట్టానే వెళ్ళిపోయాను అమ్మగారు అంటూ వాడి బాధ చెప్పుకున్నాడు. అయితే ఆవి ఇంకా రాలేదా అమ్మగారు అన్నాడు పెద్దమ్మగారి కోసం 4 వైపులా వెతుకుతూ. రాలేదు, ఇప్పుడే పెద్దమ్మగారు వెళ్ళారు. చూలావునైనా వెంటనే ఇంటికి తోలుకురమ్మని చెప్పడానికట. అదేంటి చిన్నమ్మగారు, సూలావు మా కచ్చిరాదన్నారుగా పెద్దమ్మగారు. ఆ మాట ఆయాలే చెప్పినట్టయితే సరిపోయేదిగా. అయితే రేపు వస్తుందన్నమాట ఆవు. మరి నేను కూడా సందకాడే గొడ్లను తోలుకొని వచ్చాక ఆ ఏళ్ళకి ఉంటానండి అమ్మగారు అని చెప్పి వెళ్ళిపోయాడు పాలవాడు. దీపాలు పెట్టేసరికంతా తిరిగి వచ్చేసారు మా అత్తగారు. ఆమెను చూసారా అన్నాను ఉత్సాహంగా. ఆమెను చూడలేదు, నా తలకాయి చూడలేదు. అది ఎక్కడుందో వెతికేసరికే నా తాతలు దిగొచ్చినట్టున్నారు. అదేం ఫారమో, ఎంత భారం, 50 ఎకరాలుంది. అన్ని గుడ్లున్నా మన ఆవు ఎక్కడుందో ఎవరిని అడిగేది? దానికి తగ్గట్టు మేనేజరు ఊళ్ళో లేడు. మాకు వివరాలు తెలియదన్నారు. కాసేపటికి ఎవడో వచ్చి మాకు దాని నంబర్ తెలుసా అని అడిగాడు. తెలుసునంటూ 23 నంబరు అని చెప్పాను. మన అడ్రస్ అడిగాడు, చెప్పాను. ఈ నంబర్ని ఎప్పుడు తోలాలి అన్నాడు. తక్షణం తోలమన్నాను. రేపు తెల్లవారేసరికి ఆ నంబర్ మన ఇంట్లో ఉండాలని గట్టిగా చెప్పొచ్చాను. పాలవాడు వచ్చాడన్నాను. ఆ దొంగ వెధవ గురించి నాకు చెప్పమాకు. ఈ 2 రోజులు ముఖం తప్పించుకొని నేను అటు వెళ్ళగానే నీ దగ్గర కళ్ళబుల్లి కబుర్లు చెప్పడానికి వచ్చాడనమాట. సిగ్గులేని వెధవ. ఏ ముఖం పెట్టుకొచ్చాడు అన్నారు మండిపడుతూ. వాడి అన్నకేదో జబ్బుగా ఉందని అంటూ నేను పూర్తి చేసేలోపే మా అత్తగారి త్రికాల గానం నాకు అడ్డుపడింది. నాకు ముందే తెలుసే వాడిట్లాంటిది ఏదో చెప్తాడని. వాడి మాటలు నువ్వు నీ మొగుడే నమ్ముతారు గనుకనే అట్లాంటి కథలన్నీ చెప్తుంటాడు. నా దగ్గర చెప్పమను. అందుకే నన్ను చూస్తే వాడికి చచ్చేంత భయం అంటూ లేచి నిలబడ్డారు మా అత్తగారు.
అన్నట్లు తెల్లవారుజామునే లేచి బాయిలర్ అంటించి వేడి నీళ్లు పెట్టాలి. పాపం నోరు లేని గొడ్డు అన్ని మైళ్ళ దూరం నుంచి నడిచొస్తుంది. వేడి నీళ్లతో బాగా దాని కళ్ళు ఒళ్ళు కడగమని, కళ్ళు కాదే కాళ్ళు కడగమని చెప్పాలి. మన తోటవాడితో 4ంటికి అలారం పెట్టు అంటూ పెరటి వైపు వెళ్ళిపోయారు మా అత్తగారు. నేను 4ంటికి అలారం పెట్టాను. ఆ సంగతి తెలియక పొద్దున్నే మీటింగ్ ఉందని మా వారు 6ంటికి కీ ఇచ్చి పెట్టారు. ఈ రెండూ తెలియక మావాడు పరీక్షకు చదువుకోవాలని 2 గంటలకే తిప్పిపెట్టాడు. రాత్రి 2 గంటలకంతా అలారం గోలగోలగా కొట్టుకుంది. మంచి నిద్ర వేళలో 4ంటికి పెడితే 2ంటికే కొట్టింది ఏమిటి అనుకున్నాను. 6ంటికి పెడితే 12ంటికే కొడుతోంది. ఈ అలారం చెడిపోయినట్లుంది, దీన్ని దెబ్బలో పారే అన్నారు మా వారు నిద్దట్లోనే. మా వాడి రూమ్లో లైట్ వెలుగుతుంది. నాకప్పుడు అర్థమైంది. వాడితో కూడా కూర్చుని హిందీ పాఠంలో సహాయం చేశాను 4 అయ్యేదాకా. తెల్లవారింది. ఆవుని ఆహ్వానించడానికి అన్నీ సిద్ధం చేశారు మా అత్తగారు. పసుపు, కుంకుమ, పూలు, పళ్ళు, టెంకాయ, తాంబూలం, హారతి కర్పూరం వగేరా ఆవు కోసం బయట వరండాలో పెట్టి కూర్చున్నాం నేను, మా అత్తగారు. పాలవాడు గేదెలు తోలుకొని చిన్న పెళ్ళాంతో సహా వచ్చాడు. మా అత్తగారు పొద్దున్నే వాడి మీద ఎక్కడ విరుచుకుపడతారోనని భయపడ్డాను. అసలు వాడి వైపే చూడలేదు. ఆవు కోసం జపం చేస్తూ తపస్సులో కూర్చున్నారు, ఎవరితోనూ మాట్లాడకుండా. 6 అయింది, 7 అయింది, 8 అయింది, 9 అయింది. ఆవు రాలేదు. మా వారు మా అవస్థకి నవ్వుకుంటూ మీటింగ్కు వెళ్ళిపోయారు. నిండు చూలాలు గనక ఒకవేళ నడవలేక నడుస్తుందేమో ఒకవైపు, ఒకవేళ ఈని ఉన్నట్లయితే పచ్చి ఒంటితో ఇంత దూరం నడవలేక అవస్థ పడుతుందేమో అని మరోవైపు, ఇలా పరిపరి విధాలుగా మా అత్తగారి మనసు వెళ్తోంది. మొత్తానికి 10 గంటలైనా ఆవు రాకపోయేసరికి మా అత్తగారు మరీ కంగారు పడసాగారు. నా ముఖం ఆమె, ఆమె ముఖం నేను చూసుకున్నాం ప్రశ్నార్థకంగా. గేట్లో గంటల చప్పుడు వినిపించింది. మా అత్తగారి ప్రాణం లేచొచ్చింది. వచ్చినట్లుందే, పద పద, ముందు దానికి దిష్టి తీయాలి అంటూ పళ్ళెంలో ఎర్రనీళ్లు కలిపి మధ్యాహ్నం కర్పూరం పెట్టిన చేతికిచ్చింది మా అత్తగారు. గేటు దాటి లోపలికొస్తూనే ఆకాశం దద్దరిల్లేట్టు ఒక రంకేసి మేరు పర్వతంలా వచ్చి మా ముందు నిలబడింది బ్రహ్మాండమైన వృషభం. అయ్యో రామా అన్నట్లు నోటి మాట లేకుండా గుడ్లు తేలేశారు మా అత్తగారు. పాలవాడు గుడ్డ చాటున చచ్చెట్టు నవ్వుతున్నాడు. వాడి పెళ్ళం గేటు చాటున పడిపడి నవ్వుతుంది. నేను నవ్వుకుంటూ, ఈ ఎద్దును ఏ అడ్రస్కి తోలమన్నారు అని అడిగాను తోలుకొచ్చిన వాడిని, ఒకవేళ అడ్రస్ మార్చి వచ్చాడేమోనని. ఈ అడ్రస్కే అమ్మగారు, తెల్లవారేసరికి 23వ నంబర్ని ఈ అడ్రస్కి తోలమని మా అసిస్టెంట్ మేనేజరే చెప్పాడు. కావాలంటే అడ్రస్ చూడండి అంటూ చిన్న చీటీ చూపించాడు. నిజమే, ఇంకేం అడిగేది? మా అత్తగారి వైపు చూశాను. ఆమె కొంచెం తెప్పరిల్లి, అది కాదురా, 23వ నంబర్ ఆవుని తోలమన్నాను కానీ అచ్చోసిన ఈ ఆంబోతుని తోలమన్నానా? ఎవడ్రా ఆ తలలేని అసిస్టెంట్ మేనేజరు అని మా అత్తగారు వాణ్ణి ఘోడిస్తుండగా టెలిఫోన్ వచ్చింది. ఫారం నుంచి అసిస్టెంట్ మేనేజర్ మాట్లాడాడు. పొరపాటు జరిగిపోయింది. 23వ నంబరు ఆవుని కట్టేసిన చోట ఎద్దు కట్టేశారని, 23వ నంబరు ఆవు అసలు చూలు కాదని, దానికి ఏదో గర్భశోకంలో జబ్బు వల్ల కడుపు లావైందని డాక్టర్ చెప్పాడని, డబ్బు వాపసిస్తున్నామని క్షమించాల్సిందిగా ఫారం ఆరంభించిన తర్వాత ఇలాంటి పొరపాటు ఎప్పుడూ జరగలేదని కాల్ చేసి కట్ చేసేశాడు. గేదె అచ్చి రాలేదంటే మనకి ఆవు కూడా అచ్చి రాలేదన్నమాటేగా అన్నారు మా అత్తగారు నిట్టూర్పు విడుస్తూ. కథ సమాప్తం.